అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. హాయ్ ఏ జోష్ ఏదండి, అల్లరేదండి. ఐజాక్ వచ్చినామంటే ఎలా ఉండాలి? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? ఎక్కడైతే ఎనర్జీ, ఎక్కడైతే అందం, కిలోలు కిలోలు టన్నులు టన్నులు ఉంటుందో అక్కడికి వచ్చేస్తాం. వెల్కమ్ టు ఐజా. కొక్కరొక్కో అనేవి కోళ్ళు. కష్టాన్ని దూరం చేసేది మా ఐజా ఆడవాళ్ళు. దాహం వేస్తే తాగుతాము నీళ్లు, దేశం గర్వపడేలా చేసేది మా ఐజా ఆడవాళ్ళు. షో స్టార్ట్ చేసే ముందు, ఏదైనా ఇక్కడ హంగామా జరిగే ముందు నేను ఒకరితో మాట్లాడాలి. మామూలు హైట్ కాదు, అందమేమో శ్రీలీల సాయి పల్లవిని మనం మిక్సీలేసి తీస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందం. హైట్ విషయంలో ప్రభాస్ అంతటి హైట్. రానా నీతో మాట్లాడాలి. రా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సృజన. సృజన, తిన్నావారా? లేదన్నా. ఇంకా తినలేదా? ఏం చేస్తావమ్మా? స్టడీ. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఎందుకన్నా? సేమ్ హైట్ మనం ఇద్దరం. పొట్టోలు గట్టోలమ్మా, అసలు తగ్గేదలే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఈ హైట్ తో ఏలేయాలి నువ్వు దునియా. ఓకే, ఆల్ ది బెస్ట్. పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు అని బాధపడకండి. దేవుడు ఇచ్చింది అది, దాంతోనే మనం శాసించాలి, దాంతోనే మనం రూల్ చేయాలి. అన్న సూపర్ చెప్పావు నువ్వు. ఎవరది? నేను పొట్టిగున్నా కదన్నా, నువ్వు చెప్పింది నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు పొట్టిగేడున్నావమ్మా? అవును సార్ అన్న, నేను పొట్టిగానే ఉన్నా. నువ్వు పొట్టిగున్నావా? అవును. లోకం అంతా నువ్వు పొట్టి పొట్టి అనొచ్చు, కానీ ఏదో రోజు ప్రపంచం తల ఎత్తుకునేలా చేస్తావు నువ్వు. అది ఆ నమ్మకం ఉండాలి మనం. అరే నన్ను కూడా చాలా మంది సడన్ గా కూడా ఏంది ఇంత పొట్టుకున్నా, దేవుడు ఇచ్చిండు, మా అమ్మ నాన్న ఇచ్చారు పోయి, దానికి మించిన ఆస్తి ఏమైనా ఉంటుందా? మనం ఇట్లా ఉంటాం బరాబర్, దీంతోనే వెళ్తాం. సరే, ఆన్ దిస్ బ్యూటిఫుల్ నోట్ లెట్స్ స్టార్ట్. ఇంకా మన ఫస్ట్ రోల్ పార్టిసిపెంట్స్ కూడా పొట్టోళ్ళు కాదు గట్టోళ్ళే వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. 100 ఒక 1000 ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా, అట్టాంటి నాకి తడబాటసలేందే, గుండె తడగుందే పిడిగుందే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి, కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి. మీ పేరేంటి? సుష్మిత. ఏం చేస్తావు సుష్మిత? హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ ఎన్ సింధు. హాయ్ సింధు, ఏం చేస్తావు సింధు? ఇంట్లోనే. అంటే ఇంట్లోనే అంటే డిగ్రీ అయిపోయింది, ఇంట్లోనే కూర్చో. డిగ్రీ చదువుకున్నావు కదా, వై కాంట్ యు వర్క్? ఇంట్లో బ్లౌజెస్ వేసుకుంటాను. ఓకే, యు డూయింగ్ అంటే ఏదో ఒకటి పని చేస్తున్నావు. వెరీ గుడ్. హరిత. హాయ్ హరిత, ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 5 years అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. హ్యాపీగా ఉందా? మీ ఫేస్ చూస్తే వేరేలాగా చెప్తుంది, మీ వాయిస్ ఏమో వేరే చెప్తుంది. బానే ఉందా? ఏమో లే అన్న, ఏం చెప్తాం, బానే ఉంది అంటున్నా. మీ పేరు? జయశ్రీ. ఓకే, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? బానే ఉంటుంది, లవ్ చేసుకున్నా కూడా. మీ అందరు ఫేస్ లో ఏదో చెప్తున్నాయి, మీ వాయిస్ ఏదో చెప్తున్నాయి. ఓకే, హ్యాపీ కదా ఇప్పుడు. మేడం మీ పేరు? శ్రేయ, ఏం చేస్తుంటామా? ఇంటర్మీడియట్ అయిపోయింది. ఏంటి ఫ్యూచర్ లో ఏం చేద్దామని? స్పెషలిస్ట్. ఏం స్పెషలిస్ట్? అనస్థీషియా టెక్నాలజీ చేస్తున్నా ఇప్పుడు. అనస్థీషియా టెక్నాలజీ, ఓ నైస్. అంటే ఫార్మసీ డాక్టర్ దీంట్లోనే కదా అనస్థీషియా? లవ్లీ నాన్న, ఆల్ ది బెస్ట్. మేడం మీ పేరు? సత్యమ్మ గారు. మార్నింగ్ ఇవాళ 4 గంటలకు 5 గంటలకు లేచారు కదా? ఎప్పుడు లేచారు మరి? 1:30కి 1:30కి లేచారా? అంటే డైరెక్ట్ నిన్న రాత్రి ఇంత నగలు పెట్టుకొని మీరు కలలోకి వచ్చారు రాత్రి. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంది? అంటే 1:30కి ఎందుకు లేచారని అడిగింది. 1:30కి ఎందుకు లేచారు? అయితే మీరు ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా, మీరు ఐజాక్ ఎప్పుడెప్పుడు వచ్చారా అన్నట్టుగా నిద్ర లేక 1:30కి లేచారు. ఓహో, మధ్యరాత్రి 1 గంటకు లేచారా? ఏదో తేడా ఉందేంట్రా? ఎవరు తిన్నగా ఆన్సర్ చేయట్లేదురా. ఐజాక్ స్పెషాలిటీ ఏమో. ప్రాపర్టీ తీసుకురా.
సో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, కొన్ని కాదు 3 ప్రశ్నలు అడుగుతా. దానికి 2టికి సమాధానం చెప్తే మీకు 2 పాయింట్లు వస్తాయి, రౌండ్ విన్ అయిపోతాం. కానీ ఈ సమాధానం చెప్పాలి, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి అని అంటే వెనకాలకి వెళ్ళి బుడగ తీసుకోవాలి. 4 to 4 చేతులు వెనకాల పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు క్రాస్ గా అటు, మీరు క్రాస్ గా ఇటు వెళ్ళి ఆ బుడగని తీసి వీపుకి పెట్టుకొని చేతులు మెలేసి ఆ బుడగని పగలగొట్టి ఎవరైతే నా చేయికి హైఫై ఇస్తారో వాళ్ళకి చెప్పే అవకాశం. ఇద్దరు వెళ్ళాలి. ఫస్ట్ మీ ఇద్దరు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మళ్ళీ వెనక్కి. తొందరగా. పగలగొట్టు, చేయితో పగలగొట్టద్దు. అన్ని కొడతారా మీరు? ఇగో దూరం జరిగి ఇట్లా అనాలి. మీరు బుడగ పగలగొట్టారు, కొంచెం టైం అయింది. 1947లో స్టార్ట్ చేస్తే 2024లో పగిలింది. మీరేంటి స్ట్రైట్ కి వెళ్ళారు, క్రాస్ కి వెళ్ళమంటే? క్రాస్ కి వెళ్ళమన్నా మీరు ఇక్కడ అని చెప్పినా కదా, అది వినిపించుకోలే. నువ్వు పొద్దున 1 గంటకు లేచినవా? నిద్ర లేకపోతే ఏమి వినబడుతుందా నీకు? మొత్తానికి మీరు ఫస్ట్ పగలగొట్టిన రాంగ్ దాంట్లో వెళ్ళి పగలగొట్టారు కాబట్టి మీరు ఫస్ట్ వచ్చారు. సో మిమ్మల్ని అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. 10 సెకండ్లే టైం ఇస్తున్నా ఆన్సర్ చెప్పడానికి. Your question is, నీటిలో ఉంటే ఎగసి పడతాను, నేల మీదికి రాగానే కూల పడతాను. ఫిష్. నీళ్ళల్లో ఉంటే ఎగిరి పడుతుంది, బయటకు వస్తే చల్లబడుతుందా? మీ ఆన్సర్ కప్ప. ఫ్రాగ్. నీళ్ళల్లో ఉంటే ఎగసి పడుతుంది, బయటకు వస్తే కూల పడుతుంది, కప్ప. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ అల, కెరటం, వేవ్. అలలు నీటిలో ఉన్నప్పుడు ఎగిసి పడుతుంది, బయటకు వచ్చినప్పుడు కూల పడుతుంది, కప్ప. ఫిష్. రైట్ ఆన్సర్ ఇస్ అలా. ఇద్దరికి రాలేదు కాబట్టి సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. హలో వెనక్కి రండి. చేతులతో పట్టుకున్నారు, మీరు కాదు. మీరు హలో అక్క. వాళ్ళు ఎప్పుడు అట్లే అవుతుంది వాళ్ళకి. క్వశ్చన్ ఏంటంటే, నాకు శుభ్రంగా ఉండాలి అంటే నలుపు, మురికిగా ఉండాలంటే తెలుపు. నేను ఎవరిని? పంది. ఎవరు చెప్పారు ఆన్సర్? చెప్పండి. పంది. పంది బాగుందంటే నల్లగా ఉన్నట్టు, బురదగా ఉందంటే తెల్లగా ఉన్నట్ట. ఇద్దరు చెప్పట్లేదు. క్లూ ఇస్తున్నా. ఇది మనం స్కూల్లో చూస్తాం వీటిని. పిల్లలు చదువుకునే చోట డస్టర్. బోర్డ్. మీరు డస్టర్ అని అన్నారు, మీరు బ్లాక్ బోర్డ్ అన్నారు. అండ్ బ్లాక్ బోర్డ్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది. థర్డ్ పాయింట్ కోసం ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెనక్కి రండి. చేయితో పగలగొట్టిర్రు, మళ్ళీ ఇంకోటి చేయితో పగలగొట్టిర్రు. ఇంకోటి.
మీరు ఫస్ట్ వచ్చారు కానీ హైఫై కొట్టలే. మీరే ఇవ్వలేదు కదా హ్యాడ్. నేను వచ్చి అయిపోయింది రావా ప్లీజ్. ఇక్కడ నువ్వెందుకు వెళ్ళినావు? వాళ్ళిద్దరు కదా వెళ్ళేది. ఆంటీ రమ్మన్నది అందుకు వెళ్ళినా. అయ్యో ఆంటీ భోజనానికి పిలవలేదు కదా. ఇక్కడ ఈ ఆంటీ వెళ్ళాలి కదా. ఆంటీ వచ్చి ఆగిపోయింది సో నేను వెళ్ళినా. కానీ గేమ్ అదే కదా, వాళ్ళిద్దరు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు కదా, పగలగొట్టి వచ్చారు. హైఫై కొట్టకపోయినా నువ్వు, నాకు బాధ ఏంటంటే ఇదంతా కాదు, నువ్వు నా అక్కల్ని పట్టుకొని ఆంటీ అన్నావు చూడు అందరిద్దరుగా. ఆమె ఓకే 1 గంటకు లేచింది, సరే నిద్ర మబ్బులు ఉంది. నువ్వు మా అక్కని పట్టుకొని ఆంటీ అన్నావు చూడు, అక్కడ డిస్క్వాలిఫై. ఆంటీ అని ఎట్లా అంటదండి? మీరేమన్నదా? అంటే నువ్వు ఆంటీ అంటే మా బావనే అంకుల్ అన్నట్టు అనండి, పర్లేదు. అనా పర్లేదా? అయితే ఓకే ఆంటీ. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. నేను కరి చేస్తాను కానీ నాకు పళ్ళు లేవు, కన్నీరు పెడతాను కానీ కళ్ళు లేవు, ఎండ అయితే అస్సలు పడన్నావు. నేను ఎవరిని? స్నేక్. పాము. స్నేక్. ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ స్నేక్. ఉల్లగడ్డ. ఆనియన్. ఉల్లగడ్డనా? ఆనియన్. ఆనియన్. తెలుగు లేపు. ఉల్లగడ్డ. ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ మాది, ఉల్లగడ్డ కాదు. ఉల్లిగడ్డ. ఉల్లగడ్డ నువ్వు సల్లగొండ. ఉల్లగడ్డ. ఆనియన్. చెప్పండి. సన్. సన్ అంటే సూర్యుడు. సూర్యుడు. షూర్? షూర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ మంచు. ఐస్. ఐస్ క్యూబ్. ఐస్ క్యూబ్. ఐస్ అంటే కళ్ళు కాదు, ఫ్రిడ్జ్ లో ఉంటుంది, ఫుల్గా ఉంటదే అది, నోట్లో పెట్టగానే జీ అంటది చూడు, అది ఫుల్గా. మనం ఆ గ్లాస్ లో ఏదేదో వేసుకొని దాంట్లో ఐస్, అది ఆ ఐస్. ఐస్ ని చేతితో పట్టుకొని చూడండి, కరుస్తుంది అని అంటాం. బయట పెట్టారనుకో కళ్ళు లేదు కానీ ఏడుస్తుంది. ఎండ అంటే అస్సలు పడదు, కరిగిపోద్ది. అది ఈ రోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, మీరు కూడా నేర్చుకున్నారు. కానీ 1 పాయింట్ వచ్చింది మీకు, కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. రెండో రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఆడాలి అని అంటే ఉన్న చోట పరిగెత్తాలి. కాళ్ళు ఏమి ఊగకపోయినా చేతులతో మాత్రం, ముఖంతో మాత్రం పరిగెట్టాలి. మీరు మీ మొత్తం ఎక్స్ప్రెషన్ ముఖంలో అండ్ చేతులలో ఉండాలి. ఆ పరిగెత్తుడు ఎవరైతే బాగా చూపెడతారో వాళ్ళని లాగే. మ్యూజిక్. మీది ఎల్లో టీం, మీది ఆరెంజ్ టీం. పొరపాటున కూడా చెల్లె ఈ ఎల్లో ముట్టుకోవద్దు నువ్వు, ఓకేనా? పొరపాటున కూడా మీరు ఆరెంజ్ ముట్టుకోవద్దు. సీక్వెన్స్ గా సెట్ చేయాలి, ఎల్లో గానీ ఆరెంజ్ గానీ సీక్వెన్స్ గా సెట్ చేయాలి. ఒకరు వెళ్ళి అక్కడ పెట్టి వచ్చిన తర్వాత హైఫై కొట్టిన తర్వాతనే సెకండ్ పార్టిసిపెంట్ ఆ లైన్ దాటాలి. 1 2 3 మళ్ళీ వచ్చి ఈవిడికే హైఫై కొట్టాలి అక్కడ సీక్వెన్స్ అవ్వకపోతే. అలా పరిగెడుతూనే ఉండాలి సీక్వెన్స్ అయ్యేవారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా? 3 2 1 గో. మిస్ అయింది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక చూపు అలా మిస్ అయిందంటే యాక్సిడెంట్ అవుతాం. అవును, ఓకే. అలా మిస్ అవ్వకూడదు. ఓకే. 3 ఎల్లోలు సీక్వెన్స్ గా వచ్చాయి, చాలా ఫాస్ట్ గా బ్రిలియంట్ గా ఆడారు కాబట్టి 1 పాయింట్. ఈ వయసులో మా చెల్లిని ఏడిపిస్తున్నారు కదా మీరు. చెల్లె ఓకేనా? చెల్లె అంతా ఓకే కదా? మా చెల్లె ఎక్కడున్నా అవుతుండాలమ్మా, అంతే చాలు. నాకు 1 పాయింట్ అయితే వచ్చింది. కనీసం ఇప్పుడన్నా చెల్లె 1 పాయింట్ ప్లీజ్. చెల్లె 2 పాయింట్లు వాళ్ళకి వచ్చినాయి అంటే ఇక మనం ఐజాలో పాపులము మేము. 3 2 1 అది కింద పెట్టు. గో. गलीज
గలీజ్. నేను ఇలా నిల్చోడమే చూస్తున్నారు మీరు, కానీ లోపల నుంచి నేను కక్కుతున్నా. ఏమాట ఇది? ఇది చిన్న సైజ్ మార్కెట్ తీశారు మీరు. నువ్వు ఆడ పెట్టినప్పుడు ముందుకురా, నువ్వు ఆడ పెట్టినప్పుడు సీక్వెన్స్ అయిపోయిందా? అయిపోలే. మరి నువ్వు ఆడ నుంచి రా అని ఎందుకు పిలుస్తున్నావు? చేయగొట్టాలి కదా. సారీ. నువ్వేందమ్మా జాగింగ్ చేస్తున్నావు ఆడ? ఏదో ఒక చోట పెట్టేసి రాకుండా నువ్వు ఆ బ్రహ్మాండమైన ఛాన్స్ ఒక్క ఇట్లా పెట్టి ఇట్లా అయిపోతే అయిపోయేది. ఎవ్వరికి రాదు పాయింట్. ఇద్దరు గందరగోళం చేసిర్రు. మీకు అర్థం కాలే, జనాలు చూసేటోళ్ళు కూడా అర్థం కాకుండా చేసిర్రు మీరు మొత్తానికి. కాబట్టి ఈ రౌండ్ రద్దు. ఇంకొకటే పాయింట్ కోసం ఆడుతున్నావు. కన్ఫ్యూజ్ అవ్వకండి, మోస్ట్ ఇంపార్టెంట్ మిస్ అవ్వకండి. ఇది గెలిస్తే డ్రా అవుతుంది, లేకపోతే వీళ్ళే గెలిచిపోతారు. 3, 2, 1 గో. రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏ రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కూర్చుని మాట్లాడబెట్టి ఇక్కడ చూపించిన ఈవిడ పరిగెత్తగానే ఎందుకు చూపించిన? ఇక్కడ విన్ కాలేదు, అప్పుడే ఈమె బయలుదేరినప్పుడే ఇటు చూపించిన. అంటే ఏమర్థం అంటే హైఫై లైన్ యువతలు కొట్టేది ఈడికి వచ్చిన తర్వాత కొట్టింది హైఫై. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హైఫై కొట్టారు. మీరు గెలవాలి అనే దీంతో మీరు దాటిపోయి ఇక్కడికి వచ్చి హైఫై కొట్టారు. నేను స్ట్రిక్ట్ గా రూల్ ఏం చెప్పాను, ఈ లైన్ లోపట్నే హైఫై కొట్టిన తర్వాత వెళ్ళాలి. కాబట్టి ఈ టీం డిస్క్వాలిఫై అయిపోయి ఆ పాయింట్ వీళ్ళకి వచ్చింది. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. నాకు తెలిసి మా హౌస్ వైఫ్ టీచర్ ఈ పాటలో కీర్తి సురేష్ గారు ఎలా చేస్తారో అలా చేస్తారేమో అని అనిపిస్తుంది. అది థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఐజాలో ఉన్నాం. ఎవరైతే బాగా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళని లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్ ఏరా. పరుగు 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 పెట్టి చూద్దా ఒంటిలోన కొవ్వునంత కరిగిద్దా. పరుగు 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 పెట్టి చూద్దా ఒంటిలోన కొవ్వునంత కరిగిద్దా. వార్మప్ పెంచే బాడీ హీటునే జాగింగ్ కోసే కొలెస్ట్రాల్ నే ఫ్యాట్ తగ్గి ఫిట్ గుందా. గేమ్ ఏంటంటే మీరు ఇలా పట్టుకుంటారు, ఆ రింగ్ నుంచి బాల్ వేస్తారు. ఈ రింగ్ లో ఉండి మీరు దీని మీద బ్యాలెన్స్ చేసుకొని ఈ గ్లాస్ లో పడేయాలన్నమాట. ఈ హోల్స్ లో పడేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ఈ హోల్స్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీ టైం లిమిట్ 1 minute. వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. Your time starts in 3, 2, 1 go. పరిగెత్తండి. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. లవ్వర్ లవ్వే ఓకే చేస్తే క్యూ అంటున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. జనక
పాయింట్ ఇవ్వాలి జనక 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 గెలవబోయే మ్యాచ్ ఇంకా సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ we are the local side 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 please we are the local side 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 please we are the local side 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 please local boys here 5 4 3 2 రండి మీరు కూడా రండి మీకు సన్మానం చేయాలి మీరిద్దరు కలిసి ఆవిడకి గట్టిగా హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలమ్మా మీరు ఎంత బాగా ఆడింది మీరేమో అసలు ఇది బౌన్స్ అవుతుంది వెనక్కి వెళ్ళిపోతుంది సో టోటల్ గా 1 2 3 4 4 బాల్ వేశారు కష్టమైన గేమ్ కానీ టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ తో ఆడితే చాలా ఈజీ మీరు 5 వేస్తే మీరు గెలుస్తారు లేకపోతే వాళ్ళే గెలిచిపోతారు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఒక గ్లాస్ లో 2 అంటే టోటల్ గా 4 కానీ నాకెందుకో మీరు ఆడేటప్పుడు ఈ బాల్స్ టార్గెట్ లో పడుతున్నప్పుడు మీరు బాడీ సపోర్ట్ తీసుకొని వేశారేమో అని అనిపించింది రైట్ ఆర్ రాంగ్ మీరు కూడా బాడీ సపోర్ట్ తీసుకున్నారు కానీ అన్నిట్లో కాదు కొన్నిట్లో కాబట్టి జెన్యూన్ గా గేమ్ రూల్స్ పట్టించుకొని ఆడారు కాబట్టి రౌండ్ విన్నర్ ఏమైందమ్మా ఇంట్లో అత్తగారు కాలిర కొడతానరా డాన్స్ చేస్తే ఈ కాలంలో కూడానా ఉన్నారా పాపం సరే ఓకే ఈ డబ్బులు చూపెట్టి సంతోషపడుతుంది 3000 రూపాయలు ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు